మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అంటే ఇల్లు ఖాళీ చేయాలి. ఈ ప్రజలకు ద్రోహం చేశారంటే ముందు ఎవరి ప్రాణాలు పోతాయో మేం చూపిస్తాం. చూస్తావేరా ఈ రాజకీయ తల్లి రండి. మా ఒంటి మీద ఎవరు ముందు చేయి వేస్తారో వాడి తలకాయ లేచిపోతుంది. రండి. మొన్ననే పదులు పెట్టించాం, దగ్గరికి వచ్చారో తలకాయ లేచిపోతే తలకాయలు. నువ్వు తన్నరా? నువ్వు వెళ్ళి కాస్తానురా సార్. నీకుదా తనండి సార్. నువ్వు తన్నరా? నేను తనగారు సార్, మీరు తనండి. ఒరే తమ్మి, నువ్వైనా తన్నరా? మీరు పెద్దవారు, మీరే తనండి సార్. సోంబేరి నాయుళ్ళారా, అలా సీమ పొందులా చూస్తూ నిలబడతారేరా? మిమ్మల్ని గొట్లలో మేపాను. వెళ్ళి తనండి. మళ్ళీ కొడతారు సార్, చితగబడతారు సార్. ఏ రాజకీయాలకి దమ్ము లేదు. ఇంకెందుకు ఇక్కడ? తననే అవునరా? సిఐ గారు ఇక్కడికెందుకు రమ్మన్నారు? మనం మత్తు మందు పట్టించాం కదరా, అందుకని మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రమ్మన్నారేమో. ఒకవేళ ప్రెజెంటేషన్ ఇస్తే మనం నోరు తెరిచి తీసుకోకూడదు. నోరు మూసుకుని తీసుకుందాం. సార్, మాకు ప్రెజెంటేషన్ వద్దు, మంచి ఉద్యోగం ఇప్పించండి అని అడుగుదాం. భలే భలే, అదే మన తక్షణ కర్తవ్యం. ఎరా, ఇక్కడికేగా రమ్మన్నారు, ఎవరు లేరే? లేకే ఇక్కడే ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నేను చెప్పానా ప్రెజెంటేషన్ పంపిస్తారని? ఇచ్చేయండి సార్. నేను సిఐ పంపిన మనిషిని కాను, మీ ఇద్దరి వల్ల పరువు పోగొట్టుకోబడిన ప్రొఫెషనల్ కిల్లర్ని. ప్రొఫెషనల్ కిల్లర్? నేను ఎంతటి భయంకరమైన మనుషులనైనా చిటికలో చంపేస్తాను. ట్రాన్సిస్టర్ లో బాంబు నుంచి నువ్వు, కూరగాయల బండిలో బాంబు నుంచి నువ్వు తప్పించుకున్నారు. అంటే నా కూరగాయల బండిలో బాంబు పెట్టింది నువ్వా? మీరిద్దరూ ఓసారి నా నుంచి తప్పించుకున్నారు, ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. మిమ్మల్ని ఇద్దరిని కొత్త రకంగా చంపాలనుకో. కొత్త రకంగా? ముందు మీరు చెప్పండి సార్, ఎలా చేస్తారో చూస్తాను. ఇందులో నాటు కత్తి మొదలు ఆటం బాంబు వరకు అన్నీ ఉన్నాయి. నేను మిమ్మల్ని దేంతో చంపాలో మీరే నిర్ణయించుకోండి. వాటి చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. వాటి పేర్లు ఏమేమిటో మీరే చదివిస్తే బాగుంటుందేమో. ఇది ఆటం బాంబు, ఇది హైడ్రోజన్ బాంబు, ఇది న్యూక్లియర్ బాంబ్, ఇది మినీ బాంబ్. ఆ మినీ బాంబు నాకు ఇచ్చేయండి, ఆ పెద్ద హైడ్రోజన్ బాంబు ఇచ్చేయండి. ఎరరై, నీకు మినీ బాంబు, నాకు హైడ్రోజన్ బాంబా? అవును, అది నా సైజు, నీ సైజు. నిన్ను సార్, మమ్మల్ని ఎలాగో చంపాలని నిర్ణయించుకున్నారు. నేను చావడానికి ముందు నా చివరి కోరిక తీర్చరా? అదేమిటో చెప్పాడు సార్. నేను చచ్చే ముందు వీడిని ఒకే ఒక గుద్దుకుంటాను సార్. నీకే చివరి కోరిక సార్? నా చివరి కోరిక నేను చచ్చే ముందు వీటితో ఒక గుద్దు కూడా తిరగకుండా ఆ మినీ బాంబుతో చావాలనుంది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీరు ఎలా చావాలో మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ పీకే రాజు సంవత్సరాల తరబడి ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ చావు రౌడీ లోకాన్ని గజగజ వణికిస్తోంది. అసలు ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. నిజమే సార్, అతను చనిపోవడం మా కళ్ళారా చూసాం సార్. డిపార్ట్మెంట్ కి మేము ఇంత హెల్ప్ చేశాం కదా, అందువల్ల మమ్మల్ని కూడా మీ డిపార్ట్మెంట్ లో చేర్చుకోవచ్చు కదా సార్. సార్, మీ ఎగతాళికి అన్నం లేదు సార్. మా జీవితాలు గడవడానికి ఏదైనా దారి చూపించాను సార్. అఫ్ కోర్స్ మీ గురించి నేను తప్పకుండా ట్రై చేస్తాను. నీకు మర్డర్ కేసే, దానికి మీకు జామీన్ కావాలి. చెప్పానా? మళ్ళీ జామీన్ అడుగుతున్నాడు. ఇప్పటికైనా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్తే మన ఇద్దరు ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమిటయ్యా మీలో మీరే కొనుక్కుంటున్నారు? అది కాదు సార్, మాకు జామీన్ ఇవ్వడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు అంటున్నాడు. మీరు భలేవారయ్యా, ఆఖరికి నేనే దొరికానన్నమాట. సరే, నా పర్సనల్ రిస్క్ మీద మిమ్మల్ని వదిలిపెడతాను. థ్యాంక్ యూ. అయితే 1 కండిషన్, మీరు ప్రతిరోజు వచ్చి సంతకాలు పెట్టిపోతూ ఉండాలి. ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి. మళ్ళీ వారం డిస్టర్బ్ చేయటం, ఒకేసారి 3-4 సంవత్సరాలు సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం సార్. ఇది బాగానే ఉంది కదా సార్. మీరు భలేవారయ్యా. పీకే రాజుని అని గుండెలు అదిరిపోయేలా అరిచేవాడు
ఏం పీకాడు చివరికి? వాడిది వాడే పీక్కుని చచ్చి ఊరుకున్నాడు. వాళ్ళు సామాన్యులు కారని నేను మీకు ముందే చెప్పాను కదా బాస్. సరేనా, ఓ పక్కన సరుకొచ్చి కూర్చుంది, దాన్ని ఎలా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా మనం. నీకేం వచ్చిందే, మందు కొట్టేస్తున్నావు? మీ పక్కన ఉండి ఉండి బీపీ వచ్చి నాకు తల తిరుగుతుంది. నీకు తలంటూ ఉందా తిరగటానికి? ఉంది, ఐడియా చెప్తాను వినండి. తకారా సైట్కి ఫోన్ చేసి వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మందాం, అక్కడే సరికి అప్పగించేద్దాం. నీకు నిజంగానే బుర్రుంది. ఆ తకారాన్ని రేపు 15వ తారీఖున వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మనండి, అక్కడే క్లైమాక్స్. ఓకే సార్. కొంచెం కొంచెం నిలుంగ తమ్మి. నేను అదే మీతో కొంచెం మాట్లాడాలి. నా మీద కోపమా? ఆలోచిస్తే తప్పు నాదే తమ్మి. ఇంతమందిని ఖాళీ చేయమంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రి కట్టాలనే పట్టుదలతో నేను అసలు వివేకమే కోల్పోయాను. మీ వల్లనే నా కళ్ళు తెరుచుకునే తమ్మి, నన్ను మన్నించండి. మన్నించాం గానీ మీరు ఆలోచించడానికి ఇన్ని రోజులు కావాలా? పోలేండి, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఓకే, క్షమించాం. చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. తమ్మి, ఇక్కడ కట్టదలుచుకున్న ఆసుపత్రి మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో కట్టదలిచాం. పని ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నాం. మీ ఇద్దరిని అక్కడ శంకుస్థాపన చేద్దామని, మీ ఇద్దరి చేత అక్కడ శంకుస్థాపన చేయిద్దామని. మా ఇద్దరి చేత? వచ్చేయి, అసలు పాయింట్కి వచ్చేయి. సార్, మాకెందుకు సార్ అంత పెద్ద మర్యాద? మీరు కట్టపోయే హాస్పిటల్ చిన్న ఉద్యోగం వేయండి, అది చాలు సార్. ఏమిటి మీకు ఉద్యోగాలే లేవా? ఈ ఊరి పక్కన డ్రైనేజ్ లేదు, దాంట్లో కొట్టుపోయాయి. అట్టెట్టెట్టెట్టెట్టెట్టె ముందే చెప్తే మంచి జీతంతో మంచి ఉద్యోగం వేయించామని కదా. ఎక్కడ సార్ చెప్పేది? మీరు ఇప్పటిదాకా దుర్మార్గుల్లా ఉన్నారు, ఇప్పుడేగా మంచివారయ్యారు. మంచివాడే, కానీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇంకా నాకు నమ్మకం కలగట్లేదు. నన్ను నమ్మండి. మర్చిపోవద్దు, ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో రాయి వేసిన దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ వరకు మీరిద్దరు దగ్గరుండి మేనేజ్మెంట్ చేయించాలి. సార్, ఆ వెధవల్ని ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్కి రమ్మన్నాను. నువ్వక్కడ రౌడీలతో సిద్ధంగా ఉండు. వాళ్ళని అక్కడ క్లోజ్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు అంటే ఏమిటో ఆ పిచ్చుకలకు తెలియాలిగా. వెళ్ళి ఏర్పాటు చూడు. అలాగే సార్. నువ్వేం భయపడకు, ఆ సిఐడీలు ఇక్కడికి రారు. ఒకవేళ వచ్చినా మా రౌడీలు వాళ్ళని ముక్కల ముక్కల కింద నరికేస్తారు. ధైర్యంగా ఉండు. రేయ్, ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి రెడీగా ఉండండి. వా, మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అది వెంకటేశ్వర మిల్స్. వెంకటేశ్వర మిల్స్, అవునరా? వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు, ఒక్కరూ రాలేదేంట్రా? వాళ్ళు రాజకీయ నాయకులు కదా, అంత తొందరగా వస్తారా ఏమిటి? అదిగోరా ఇప్పుడు. అలాగే అలాగే. వీళ్ళందరూ చూస్తుంటే డెన్సెట్ లో గ్యాంగ్ లో కనపడుతున్నారు. వీళ్ళు ఫ్యాక్టరీ వర్కర్స్ రా. ఫ్యాక్టరీ వర్కర్స్ లోపలికి మాట్లాడుకున్నాం. మీరు రండి. పెద్ద మిల్లేరా, పర్వాలేదు. వెళ్ళగానే అడ్డగాడులు ఇద్దరిని చావబాదండి. అటు చూడరా, ఆ రోజు మనం బీచ్ ఒడ్డున బోట్లో దిగినప్పుడు మన సూట్ కేసు లాక్కెళ్ళిన మనుషులు వీళ్లే కదూ? అవునరా, మన బాస్ ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మో, సిఐడీలు!
సౌండ్ లేకుండా పడు. నీకు సౌండ్ గండ ఉందని ఏ దోషి చెప్పాడో కానీ చాలా కరెక్ట్ గా చెప్పాడా. పాప నీ ఆత్మకు శాంతి కలుగు కాక. దీపావళి పిస్తలు కూడా మనుషులు చచ్చిపోతారన్నమాట. సౌండ్ లో కలిసిపోయిందా? అయ్యో పోయి. హలో పోలీస్ స్టేషన్. హలో పోలీస్ స్టేషన్. ఇంకెందుకు బయట పోలీసులు వస్తున్నారు పడా. అంతా అయిపోయాక సినిమాలో క్లైమాక్స్ లో వస్తారే వాళ్ళు వచ్చారా? ఎవర్రా? ఇంకెవరు పోలీసులు అటు చూడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. లోపల స్మగ్లర్స్, దోపిడీ దొంగలు, రాజకీయ నాయకులు, రౌడీలు అందరూ ఉన్నారు సార్. వెళ్ళవచ్చేయండి సార్. కానీ ఒక్కడిని మాత్రం పట్టుకోలేకపోయాం సార్. వాడే మా బాస్ కోకో. దీపావళి పిస్తోత్సవంతో పట్మని మాయమైపోయాడు. విషయానికి రా. ఏమండి ఇంత కష్టపడ్డాం. ఏ చక్కటి అవార్డు, ఏ మంచి రివార్డు ఇస్తే మేము ఎంతో సంతోషిస్తాం కదా. సార్ మాకు అవార్డులు రివార్డులు అక్కర్లేదు సార్. ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పించండి సార్ ప్లీజ్. మీరేం వరే అవ్వకండి. మీ గురించి మా హయ్యర్ అథారిటీస్కి తప్పకుండా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.